హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. షోల్డర్స్ అనేవి జారకుండా, నెక్ డీప్ ఎంత పెట్టుకున్నా షోల్డర్స్ జారకుండా కటింగ్ చూద్దాము. ముందు లైనింగ్ని నీట్గా పరుచుకోండి. తర్వాత స్కేల్ తీసుకొని ఒక 1/2 ఇంచు మందము ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టీ కాడ నుంచి మనం కాజా పట్టీ పైకి కొంచెం ముందుకు మడుస్తాం కాబట్టి కొంచెం కాజా పట్టీకి యువతల నుంచే పట్టుకోండి. తర్వాత మొత్తం ఉక్సులు పట్టీ దాకా ఎంత ఉందో అంత కొలిచేసుకోండి. ఉక్సులు పట్టీ దాకా మొత్తం కొలిచేసుకోండి. 37.5 ఉంది ఇది. 37.5ని 4 భాగాలు చేయండి. ఇట్లా 4 మడతలు వేసుకొని టేపుని 4వ భాగం చూడండి. 4వ భాగం ఎంత ఉందో చూసుకోండి. 9.5 ఉంది. 9.5 మార్క్ చేసుకోండి. 9.5 మార్క్ చేసుకున్నాక టక్స్ కోసం 1 ఇంచు పెట్టుకోండి. ఇప్పుడు భుజాలు జారకుండా కాబట్టి 1 ఇంచు ఎప్పుడైనా టక్స్ కోసం మనం 1 ఇంచు పెట్టుకున్నాం అనుకో భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అన్నమాట. అంటే అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వేసుకొని మనం టక్స్ పెట్టుకోవాలి. 1 ఇంచు నేను టక్స్కి పెడుతున్నాను. ఇప్పుడు ఖర్చులకి 1/4 పెట్టాను నేను. మొత్తం కలిపి 12.5 ఉంది. 12.5కు మార్క్ చేసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకొని ఖర్చులతో సహా చూసుకోండి. అది 1 ఇంచ్ ఎక్స్ట్రా సరిపోయిద్ది ఖర్చులకి, అదే టక్స్కి. పైన కూడా కింద నడుము లూజ్ ఎంత ఉందో పైన కూడా ఆ లూజ్ అంతే పెట్టుకోండి. నేను మాత్రం అంతే పెట్టుకుంటానండి ప్రతి బ్లౌజ్ కటింగ్కి. నడుము కొలతతోనే నేను మార్క్ చేసుకుంటాను అన్నమాట మొత్తం. పైన బ్లౌజ్ పొడవు చూసుకోండి. కింద నడుము కింద మెడ బ్లౌజ్ డీప్ చూసుకోండి. డీప్ చూసుకొని ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకోండి. పెట్టుకున్నాక మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఏ సైజు బ్లౌజు చూసుకోండి. ఖర్చులు వదిలేసి ఎంత ఉందో చూసుకోండి. ఇది మనం ఏ సైజో ముందు చూసుకోవాలి. పెద్ద సైజా చిన్న సైజా అని చూసుకొని దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చి 38 సైజు, 38వ సైజు. అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. చిన్న సైజు అంటే 26 కాడ నుంచి 30, అంటే 26, 27, 28 అట్లా 30 వచ్చేదాకా అది చిన్న సైజు బ్లౌజు. పెద్ద సైజు బ్లౌజ్ ఏమో 31, 31 కాడ నుంచి 40 మధ్యలో వచ్చింది మొత్తం ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 తీసుకోండి. పైన షోల్డర్ అనేది 3 ఇంచెస్, మొత్తం 5.5కి తీసుకోండి. 2.5 ఏమో కింద ఏమో 3 ఇంచెస్ పెట్టుకోండి. నెక్ డీప్ అనేది 2.5 కాడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ అనేది కొంతమందికి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇది ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ చూసుకోండి. షోల్డరు 3.5 ఉంది దీనికి. మొత్తం 6.25కి మార్క్ చేసుకోండి. కింద కూడా 6.25కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక 6 ఇంచెస్ చంక డౌన్కి పెట్టేసుకోండి. దాన్ని ఒక లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్నాక 1 ఇంచుకి చంక రౌండ్ తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక కొలుచుకోండి. అది 1 ఇంచుకి చంక రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చంక రౌండ్ చూసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చిందో లేదో. నాకైతే వచ్చింది. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. మొత్తం లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. బ్లౌజ్ అనేది వెనక మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళేమో 2 ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ అనేది. పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళేమో 2.5 తీసుకోండి. అది అట్లా తీసుకుంటే మీకు షోల్డర్ జారకుండా భుజాలు అనేవి బాగా నీట్గా ఉంటాయి అన్నమాట. వెనక టక్స్ కూడా 1 ఇంచు తీసుకోండి. 4 ఇంచెస్కి పొడవు తీసుకోండి టక్స్కి. 1 ఇంచు మొత్తం కలిపి 1 ఇంచుకి టక్స్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మాత్రం బ్లౌజ్ నీట్గా మనకి ఉంటుంది అన్నమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను టక్స్ అనేది 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని అట్లా లైన్ వేసుకోవాలి.
వెనక టక్స్ అనేవి మనకి అట్లా హాఫ్ ఇంచ్ ఉంటే 1 ఇంచ్ ఉంటే బాగా మనకి వెనక పైన భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా ఖర్చులకి మార్క్ చేసుకోవాలి కింద నుంచి పైకి, అది ఎక్స్ట్రా ఖర్చులకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.